వచ్చావా అయ్యా? ఎస్. ఏంటయ్యా ఇవాళ మనకి భవిష్యవాణి? ఈ రోజు ఏం చెప్పబోతుంది మన భవిష్యవాణి? పిలు. హలో. భవిష్యవాణిలో ఈ రోజు ఏం రాస్తుందో తెలిసిపోతుంది. అది డి కంటెస్టెంట్స్ అందరూ మనస్తాపానికి గురయ్యారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ మామూలు మనుషులుగా మార్చటం నీ బాధ్యత. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినోడు కూడా బాగా మనస్తాపానికి గురైన. మొత్తానికి నాకు ఒక జాబ్ అప్పగించారు. ఓకే, ఇప్పుడే వస్తా. వెయిటింగ్ 1 minute. ఎస్. భయ్యా. ఓకే. ఎస్. మీరు ఇప్పుడు ఏంటి సడన్ గా డాక్టరా? హైపరాది MBBS FRCS. అన్ని చేశారా? ఎస్. సడన్ గా డాక్టర్ ఎలాగయ్యారు? ఎందుకు అవ్వకూడదు? మొన్నడెవడో బాగా ఒళ్ళు కాలుతుంది, ఒకసారి చూడమన్నాడు. ఆ. చూసి నీకు జ్వరం అని చెప్పా. ఓకే. మొన్నడెవడో తల పట్టుకున్నాడు, నీకు తలనొప్పి అని చెప్పా. ఇవన్నీ చెప్తున్నానంటే నేను డాక్టర్ కదా అని నమ్మకం వచ్చేసింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? కాదు భయ్యా, మొన్న నేను చూశాను నువ్వు ఏంటి ప్రతి వారం ఎవరో ఒకరితో కొట్టించుకుంటూ ఉంటావు. మొన్న కూడా చూసాను ఎవడో కొడుతున్నాడు. ఏమైంది? వాడు ఎవడో జ్వరం అని చెప్పి హాస్పిటల్కి వచ్చాడు. ఆ. థర్మామీటర్ పెట్టమన్నాను. ఓకే. పెట్టాను. గోల చేసాడు. నాలుగు కిందేగా థర్మామీటర్ 4 కింద పెడతారా? నేను తెలియక వాడి కింద పెట్టేసానే. కాదు, ఇప్పుడు ఈ మధ్య ఏమన్నా డాక్టర్ అంటున్నారు, ఏమన్నా ఆపరేషన్లు చేశారా? రీసెంట్ గా ఒక అమ్మాయి మొహం బాగాలేదని చెప్పి సర్జరీ చేయమని. ఆ టైం కి మనకి సర్జరీ చేయడానికి వేరే ఫేస్ దొరకలేదు. అందుకని హాస్పిటల్ ముందు ఒక గాడిద ఏదో వెళ్తుంటే దాన్ని తీసి దీనికి పెట్టేశా. బానే ఉందా అమ్మాయి? ఇప్పుడు ఎలా ఉంది? ఒకసారి కనుక్కుంటా. శ్వేత నాయుడు, ఓకే గారు, ఇప్పుడు అంతా బానే ఉన్నావుగా? ఓకే. మరి మా డి కంటెస్టెంట్స్ కూడా పాపం మనస్తాపానికి చెందున్నారు కదా. వాళ్ళు హెల్త్ బాగాలేక సరిగా పర్ఫామ్ చేయలేకపోతున్నారని విన్నా. కరెక్ట్. ఒకసారి చెక్ చేస్తా. మరి మా కంటెస్టెంట్స్ ని పిలిచామా? పిలువు. లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నన్ను దాచి పట్టు ఓ పుల్లోడా హాయ్. నువ్వు ఎమోషన్ లో నేను మీ నాన్న డాక్టర్ బాబు అనుకొని తీసేసుకున్నావు. మా కంటెస్టెంట్స్ వచ్చేసారు. ఒకరి తర్వాత ఒకరు చెక్ చేయండి, కానీ దానికంటే ముందు నాతో స్టార్ట్ చేయండి. నీకేంటి? నాకు ఈ మధ్య చిన్న ప్రాబ్లం గా ఉంటుంది. ఏముంది? నుంచుని ఎక్కువసేపు చేయలేకపోతున్నాను. అంటే యాంకరింగ్ అయ్యా, యాంకరింగ్ గొంతుకు కూడా పోతుంటా అంతే. అదే లైట్ గా ఎనర్జీ డ్రింక్ ని వేడి చేసి తాగి. ఓకే డన్. ఏమైందమ్మా? కంట్లో ఏదో నలక పడింది. కంట్లో నలకబడిందా? ఈ రెండు పడుకో. ఏదమ్మా ఏం చేస్తున్నావు? కాదా, కంట్లో నలకబడితే ఉఫ్ఫు అని ఊతారు, లేకపోతే నాలుగు పెట్టి నలగ తీసేస్తారు. దానికి మేము లేవా? నువ్వా? నేను డాక్టర్ అయితే నువ్వు ఎలా చేస్తావు? యాంకర్ అయితే మా కంటెస్టెంట్ నువ్వు. మీరు గొడవ పడేలో పదే పోయింది. ఏమెతుకుతున్నావు? ఇంకో నలకేద్దాం. అబ్బా, నా కంట్లో కూడా నలక పడింది. నా నాలుకైనా కోసుకుంటా కానీ నీ జోలికి మాత్రం రా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆ నలక సంగతి నాకు తెలియదు కానీ జనరల్ గా చూస్తా. నీకు ప్రాబ్లం ఏంటి? నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అది నువ్వు కాదు, డాక్టర్ గా నేను చెప్పాలి. ఒక్క నిమిషం ఆగు, ఫస్ట్ నీ బుర్ర చెక్ చేస్తా. నాకెందుకో ఈ రోజంతా నీకు అంతా రివర్స్ లో జరిగిద్ది అనిపిస్తుంది. సాంగ్ రివర్స్ అయిద్ది, నీ జడ్జిమెంట్ రివర్స్ అయిద్ది. అసలు నువ్వు డాక్టర్వో కాదో నాకు డౌట్ ఉంది. కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా, ఆన్సర్ చేయి. నన్ను అడుగు. కిడ్నీలో రాళ్ళు ఎందుకు పడతాయి చెప్పు? వజ్రాలు పడితే అమ్ముకుంటారని. నాది కూడా డౌట్ భయ్యా. ఏంటది? ఒక అతనికి కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోతే అతనికి ఎందుకు లేపడానికి ఆ గుండెకాయ మీద కొడుతుంటారు? అంటే ఇంకెక్కడ కొట్టినా అతను పోతాడు కాబట్టి. ఓకే. ఏమ్మా, మీరు అసలు డాక్టరేనా? ఎందుకు అమ్మని ఎందుకు ఇలా చేసావు? దీనికి చెప్పండి రా, నేను ఆ డాక్టర్ బాబు కాదని. దీపం దగ్గరే ఉన్నావా నువ్వు? ఇక్కడికి రావా బాబు? ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు ఏంటి? శేఖర్ మాస్టర్ చాలా మంచోళ్ళనే. ఫస్ట్ టైం వింటున్నాను ఈ మాట. ఎందుకు అలా అనిపించింది నీకు? నన్ను అంకితాన్ని బాగా చూసుకుంటున్నారు. అంకితాన్ని మాత్రమే చూసుకుంటున్నాడు, నీకు తెలియట్లేదురా. అమ్మా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా నీకు? అంత హార్ట్ అంతా ఓకే కదా? కాదు, అది నా హార్ట్ లో బొక్క పడింది. నీ వల్ల ఎపిసోడ్కే బొక్క పడుతుంది, హార్ట్ లో పడితే. ఈ రోజు థీమ్ ఏంటి? సీజన్స్ థీమ్. నువ్వే థీమ్ తీసుకున్నావు? స్ప్రింగ్. అంటే వసంతకాలం అంటే ఒక డైలాగులో పెట్టడం కాదు, డాన్స్ లో కూడా పెట్టాలి. కాదు, సాత్విక్ గుండెకి టెస్ట్ చేయలేదేంటి మీరు? సాత్విక్ గాడి గుండె అంకిత అని కొట్టుకుని ఉందారా? లేదని అంకిత దగ్గరే ఉంది. నీ గుండె అంకిత దగ్గర ఉందా? ఒకసారి తనని ఏదమ్మా హ్యాండ్. కంగ్రాట్స్ రా సాత్విక్.
కంగ్రాట్స్ రా, మంచి అమ్మాయిని పడేసావు అంటున్నాను రా. కాదు డాక్టర్ బాబు, బాధలో ఉన్నాడు కొద్దిగా, ఎన్నో మంది ఇవ్వచ్చుగా ఆయనకి. సాత్విక్ గాడికి ఏ మంది ఇవ్వాలో ఫస్ట్ ఒక ఐకూల్ ఇవ్వు. ఐకూల్ వద్దు కానీ వాడు కూల్ అయ్యే మంది అయితే ఇస్తా. అంకిత ఇక్కడ కూర్చోరా, అంకిత ఇక్కడ కూర్చోరా. అంకితానే మెడిసినా? అంకిత ఒక్కటే మెడిసిన్. నాకు కూడా ఏంటోనయ్యా కొంచెం ఇలా. నీకా ఆ, ప్రొడక్షన్ మంగమ్మన మీద ఉన్నాయి. అది నాకేదో మనసు బాగాలేదు, అది ఏంటంటే మనసు బాలా. మరి అంతే, తగ్గించాలి కొన్ని, తగ్గించాలి కొన్ని. నా ఫేవరెట్ పేషెంట్లు ఎదురుగా ఉన్నారు కదా, శ్రీప్రియాను శ్వేతనాయుడు. పేషెంట్లలో కూడా ఫేవరెట్లు ఉంటారా? డైలీ వస్తుంటారు, ఏదో సర్జరీ జరుగుతూనే ఉంటది వాళ్ళకి. ఓసారి ముక్కు అంటారు, ఓసారి మూతి అంటారు. ప్లాస్టిక్ సర్జరీయా? 2 weeks బ్యాక్ ఒక లిప్స్ పెట్టారు కదా మీరు, నేను చేసిన సర్జరీ. శ్రీప్రియ ఏ సర్జరీ? తెలుసుగా అమ్మాయి, చేస్తే చాటలతో లేకపోతే చేపలతో. ఎక్కడ మీ క్లినిక్? ఎక్కడ క్లినిక్ పేరేంటి? హైపరాది క్లినిక్. ఎక్కడ సార్ చెప్తే మేము కూడా. ఇక్కడే తుక్కుగూడ దగ్గరే. తుక్కు కూడా గేట్ దగ్గర. ఆ. ఓకే ఓకే ఓకే. అన్నిట్లో స్పెషలైజేషన్ ఉంటుంది అనమాట. ప్లాస్టిక్ సర్జరీ, మామూలుగా వెటర్నిటీ కూడా ఉంటుందా? వెటర్నిటీ ఏది, పశువులు అన్ని వస్తుంటాయి మీ దగ్గరికి? వెటర్నరీ మొన్న సుదర్శన్ గారు వచ్చాడుగా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మా పేషెంట్స్ కి దగ్గరుండి జాగ్రత్తగా. నేనున్నా కదా, నేను చూసుకున్నా. సెలబ్రిటీ స్పెషల్ కదా, అందరు సెలబ్రిటీస్ పేషెంట్స్ మీకు అందరు. ఫైనల్స్ వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. మంచి మంచి మందులు ఇక్కడ ఇవ్వండి. నుంచి సునంద మాట్లాడకపోవచ్చు కూడా. మందేశారా? నోరు కుట్టేస్తాను, నోరు కుట్టేస్తాను. శేఖర్ మాస్టర్ కి ఏమన్నా ఉందా స్పెషల్ ఆపరేషన్స్ ఇవాళ? అది డాక్టర్లకు కూడా అంతు చిక్కని వ్యాధి, అది అంతు చిక్కని వ్యాధి అది. అండ్ ఏ సీజన్ తో రాబోతున్నారు? నేనే వస్తున్నాను నెక్స్ట్. వింటర్ తర్వాత అందరికి చాలా చలి పుడుతుందంట, సో కొంచెం వేడి పుట్టిద్దామని సమ్మర్ తో వస్తున్నా. ఎందుకు అంత గట్టిగా నవ్వారు? అసలు వర్షినికి సంబంధం లేని డైలాగ్ అది. వింటర్ తర్వాత కొంచెం చలి పుడుతుందంట, అందుకని అందరికి వేడి పుట్టిద్దామని వస్తున్నాను. మళ్ళీ అడుగుతా, అలా ఉండండి. మన సీజన్స్ థీమ్ లో నెక్స్ట్ ఏ కంటెస్టెంట్ రాబోతున్నారు? నేనే వస్తున్నాను నెక్స్ట్. మేము సమ్మర్ చూస్ చేసుకున్నాం, ఎందుకంటే వింటర్ అయిపోగానే అందరికి కొంచెం చలిగా ఉంటది కదా, అందుకని వాళ్ళందరికీ వేడి పుట్టించడానికి వర్షిని వస్తుంది. సీజన్స్ థీమ్స్ లో మీరు చేసినటువంటి సీజన్ ఏంటి, దాని వెనకాల రీజన్ ఏంటి? అంటే ఇప్పుడే వింటర్ సీజన్ చేశారు కదా, అందరికి చలి పుడుతున్నట్టుంది, అందుకే మేము కొంచెం వేడి పుట్టిద్దామని సమ్మర్ సీజన్. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకైతే వేడి పుట్టింది, నాకైతే వేడి పుట్టింది. అక్కడ చూసారా, థర్మామీటర్ ఉంటే దగ్గర పెట్టుకోండి ఒకసారి. వెళ్ళి ఆయన అతగాడు ఉన్నాడు కదా, అందగాడు, ఆ అందగాడి టెంపరేచర్ చెక్ చేయాలి మీరు. మనం అందరికీ యూజ్ చేసిన దగ్గర ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అది పగిలిపోతుంది థర్మామీటర్ ఆ వేడికి.